ఆహా, కాబోయే విశ్వనగరం ఇజ్జత్ కాపాడే దమ్ము ధైర్యం ఒక్క పురాణా పూల్ పబ్లిక్కే ఉన్నది. మొన్న కొలువులకు సెల్విచ్చి ఓట్లేయమన్నా సగం మంది కూడా సందుగులకెళ్ళి ఓటర్ కారట్లు తీయలే. దొరికిందా సందనుకొని సినిమాలు షికార్లతోని ఫుల్ ఎంజాయ్ చేసిన రోట్ల పండగ నాడు తెల్లారి టీవీలు పేపర్లన్నీ పబ్లిక్ ఇజ్జత్ తీసి పడేసినాయి. సూటు బూటేసుకున్న గీళ్ళ కంటే ఊర్లే గోష పెట్టుకునే గోవిందే నయమని. అగో గా మరకం దూడిపేసే ఆయుధం పురాణా పూల్ ఓటర్ల చేతులుంది. ఏళ్ళకి ఇంకు ఉయ్యలేక ఆఫీసర్ల ముఖాలు నల్లవాడాలి, ఓటింగ్ మిషన్ల వజన్లు పెరగాలి, లీడర్ల ఆశలు ఆకాశమంత ఎత్తుకెదగాలి. ఓటింగ్ శాతం చూసి చార్మినార్ తలెత్తుకొని మీ అందరికీ సలాం కొట్టాలి. ఏమంటారు? పురాణా పూల్ వార్డులున్నోళ్ళు మాత్రమే ఓటేయాల్సి ఉంటది. పాత బస్తీల పతంగి పాటోళ్ళ ఫైటింగ్ పుణ్యమే ఇదంతా. మొన్న కాంగ్రెస్ లీడర్లను కొట్టిండ్రు కదా, దొంగోట్లేస్తుంటే అడ్డం పోయినందుకు గడబడి చేసిండ్రని ఈ వీళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే మళ్ళా ఓట్లు పెడుతుండ్రు అన్నట్టు. 36 తావులల్లా ఓట్ల మిషన్లు పెడుతున్నారు. ఇంకా ఇంకు మరక పోలేదు కాబట్టి ఇంకో ఎలుక అంటిస్తారు. మళ్ళా లొల్లులు కాకుండా మిలిటరీ పోలీసు వాళ్ళని తిప్పుతున్నారు. గీడ పోలింగ్ గొడిచినాకనే కడమ వార్డులల్లో ఓట్లను లెక్క పెడతారు. అంటే పొద్దుకే ముంగట లీడర్ల జాతకాలు బయటపడతాయి. సర్వేలన్నీ కారు గుర్తుకే జైగొట్టినాయి గాని మరి ఎవరు పటాకులు కాలుస్తారో, ఎవరు మిఠాయిలు వంచుతారో, ఎవరు మొఖాలు దాచుకుంటారో రేపు ఈ ఆళ్లకు మొత్తం తెలిసిపోతుంది. ఇక మరి మన ఎర్రన్న శవు శపథం ఏమైతుందో చూడాలి మరి.